సినిమా బాగుంది భయ, సినిమానైతే బాగుంది. చందు గారి డైరెక్షన్ బాగుంది, నాగ చైతన్య గారి యాక్టింగ్ బాగుంది, మన సాయి పల్లవి గారి యాక్టింగ్ న్యాచురల్గా మొత్తం క్యారెక్టర్లు విలీనం అయిపోయింది. సినిమా అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. లేదు లేదు, ఇద్దరు యాక్టింగ్ సూపర్. డామినేషన్ అనేది ఎక్కడ కనిపించదు. మేము మొత్తం ఏడిపించేస్తేనే ఏడ్చుకుంటేనే యాక్టింగ్ ఇరగదీసేసింది. రెండే ఉన్నాయి భయ, విలేజ్ బ్యాక్ లవ్ స్టోరీ, దేశభక్తిని కలిపించి తీసిరు తండేలు. సూపర్. లాగ్ ఎక్కడ అనిపించలేదు భయ, నాకైతే అనిపించలేదు. ఓవరాల్గా సినిమా నాకు కొంచెం ఏడిపించింది. నాకు ఖర్చు పెట్టుకొని ఏడ్చిన, రియల్గా ఏడ్చిన, అబద్ధం చెప్పట్లేదు. పొద్దున్నే ఏడ్చిన. సినిమా మాత్రం లవ్ స్టోరీ అంటే ఆ సెంటిమెంట్ సీన్ ఆటోమేటిక్ మనకి ఏడుపు వచ్చేస్తుంది. బాగున్నాయి. జెండా గురించి గర్వంగా చెప్పుకోవచ్చు మనం. జెండా ఆగస్టు 15 రోజు ఆ సైకోనా కొడుకులు పాకిస్తాన్ జైల్లో రెచ్చగొడితే మనోడు ఆగస్టు 15 రోజు ఆ జైల్లో జెండా ఎగరేసి సైలెంట్ కొడుతాడు భయ. హైలైట్ సీన్ అది సినిమాలో. అవుతుంది అంటే వాళ్ళు మనోళ్ళు కామగానే ఉంటారు. వాళ్ళు ఇక పాకిస్తాన్ అంటేనే ముందుగా రెచ్చగొట్టిన కొడుకులు వాళ్ళు రెచ్చగొడుతుంటారు. కరాచీలో చాలా గొడవలు అవుతుంటాయి. వాళ్ళు బయటకు వస్తారు, మళ్ళీ పారిపోతారు అనుకుంటే జైలుకి వస్తారు. సినిమా బాగుంటుంది. సినిమా అందరు లవర్స్ కలిసి చూడాల్సిన సినిమా. ఎంజాయ్ చేస్తారు పక్కా. ఒకరంటే ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరి కోసం ఒకరు ఆగుతారు ఎన్ని కష్టాలు వచ్చినా. లవర్స్కి బాగుంది. బుజ్జమ్మ ఎప్పుడు బుజ్జమ్మ అనే పిలుస్తాడు. బుజ్జమ్మ కాస్త నవ్వే. సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు అనుకో. సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు. బుజ్జమ్మ కాస్త నవ్వే. సూపర్ హిట్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అనేది చాలా బాగుంది. చెప్పాలంటే చైతన్య అన్న కానీ యాక్టింగ్ కానీ ప్లస్ సాయి పల్లవ మేడం యాక్టింగ్ కానీ చాలా బాగుంది. చెప్పాలంటే చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా తీసిండు చైతన్య అన్న కూడా. వీఆర్ సో హ్యాపీ ఫర్ ద మూవీ. సూపర్ ఉన్నాయి సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న బోర్ మూమెంట్ కూడా లేదు అసలు. ఆడియన్స్ అయితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. 5/5 100/100 చెప్పాలి. సినిమా 100% లవ్ సినిమా ఏదైతే అంటామో అదే విధంగా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అన్న. ప్రేమం తర్వాత ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే నేను ఫీల్ అయ్యేది తాండేల్ సినిమా ఒకటి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న. ఒకసారి సినిమా చూసి అందరికి అర్థమవుతుంది. సినిమా అయితే సూపర్ హిట్. బ్లాక్ హైలైట్స్ అంటే మ్యూజిక్, సాంగ్స్ ఒకటి అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, జైల్లో నాగ చైతన్య ఫైట్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్లో ఇంకా సీను జైలు నుంచి విడుదలయ్యేప్పుడు ఉన్న సీన్లు ఇవన్నీ చాలా బాగా ఉంటుంది జనాలు. ఇండియా పాకిస్తాన్ గురించి మంచిగా చెప్పారంటారా? మంచి చెప్పాడండి. ఆ జెండా అనేది ఎవరైనా మనిషి చచ్చిపోతే పూడ్చాలి లేకపోతే కాల్చాలి అంటారు కదా, అలాగే ఆ జెండా చేతితో పట్టుకుంటే వాళ్ళు పాకిస్తాన్లో ఏమైనా చేసేస్తారేమో భయంతో జెండా తీసుకుని లిప్లు వేస్తాడు. అది బాగా గుచ్చుకుంటుంది జనాలు. నాగ చైతన్య వెరీ గుడ్ ప్రెజెంటేషన్ అండి. సాయి పల్లవికి ఆవిడ సీన్లు ఆడుకున్నాయి, ఈయన సీన్లు ఈయనకున్నాయి. యాక్చువల్గా అయితే ఈ రియల్ స్టోరీలో ఆ పేరుని కల్పించడం కోసం జగన్ హెల్ప్ చేశాడు. ఆ పాయింట్ ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కాబట్టి అది ఎక్కడ రానివ్వలేదు. ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా జగనే ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చేది ఇక్కడ. ఎందుకంటే నేను సాక్షి పేపర్లో కూడా రాశాడు కదా, ఈ విడుదలైన తర్వాత జగన్ కలవటం, అంతకుముందు జగన్ ద్వారా రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా రాశాడు. ఇప్పుడు కానీ అది మళ్ళీ సినిమాల్లో కానీ వీళ్ళ ఇంటర్వ్యూలో కానీ పెట్టాడు అనుకోండి, మళ్ళీ అక్కడ తెలుసు కదా యాంటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా దెబ్బ కొడుతుంది ఉద్దేశంతో వాళ్ళు దాన్ని బయట రానివ్వలేదు. సినిమా బాగుంది. నేనైతే 3.5 ఇస్తానండి. 3.5 అంటే 5 ఎలాగ ఇచ్చేస్తారండి. ఇప్పుడు రాజన సినిమా 4 ఇచ్చాడండి. అవునా వాడిందంటే రాజన బ్రహ్మాండంగా సినిమా రిలీజ్ ముందు ప్రజెంట్ చేశాడు, ప్రివ్యూలోనే వేసాడు. 4 ఇచ్చారు. మేము అనుకున్నాం మేము అయ్యబాబా ఇంకేమైనా సినిమా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడో లెవెల్కి వెళ్ళిపోతాం అనుకున్నాం. 10 daysలో సినిమా లేదు. అట్లా చెప్పండి. లాగ్ ఉంటుందండి. లవ్ సబ్జెక్ట్లో లాగ్ లేకుండా ఎలా ఉంటుందండి? లాగ్ కంపల్సరీగా ఉంటుంది. లవ్ సబ్జెక్ట్లో ఒక పాయింట్కి సినిమా రీచ్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని లాగ్ సీన్స్ ఉంటాయి. అవి లేకుండా లవ్ సబ్జెక్ట్ ఏది ఉండదు. ఏదైతే మత్స్యకారులు ఏదైతే అక్కడ ఉన్న పాకిస్తాన్ వాదులకి ఆ కాంబినేషన్ సరిగ్గా చూపించలేదని అంటారు. అదేం లేదండి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చూపిస్తే పొలిటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఇప్పుడు అంతకన్నా వెళ్ళకూడదు. తను ఎంతవరకు చూపించగలడు చేశాడు అంతే. ఇక మీ దీపిక వెళ్ళారనుకోండి ఇంకా వేరే రకంగా ఉంటాయి. అంచేత ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాడు. బేసిక్గా